మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః. అసలు గకారంలోనే ఒక పవిత్రత ఉంది. గా అంటే గంగ, గా అంటే గణపతి, గా అంటే గౌరి, గా అంటే గోవు, గా అంటే గురువు. ఇవన్నీ కూడా అత్యంత పవిత్రమైనటువంటి సంబోధన సూచకాలు. ఈ అక్షరంలో ఉన్న అటువంటి మహత్తు చాలా గొప్పది. గా అంటే గోవు. మనం గోవు గురించి చెప్పుకుంటాము. గోపంచకం, గోవుకు సంబంధించినవన్నీ కూడా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రము, మలము ఇవన్నీ కూడా అత్యంత పవిత్రతను సంతరించుకుంటాయి. గోపంచకం వలన ఇంటిని శుద్ధి చేసుకుంటే ఎటువంటి దోషాలున్నా పోతాయి. ఇప్పుడు ఉదాహరణకి కుటుంబంలో వాళ్ళల్లో గాని ఎవరన్నా బంధువుల్లో చనిపోయి ఉంటే 13 రోజుల వరకు మనకి పూజలు పునస్కారాలు ఇంట్లో చేయకూడదు. సూతికము అనేది ఒకటి మనం పాటిస్తాము. అలాగే జననం, ఇంట్లో ఎవరన్నా ప్రసూతి అయినప్పుడు పురుడు పాటిస్తాము. అప్పుడు కూడా 10 రోజులు పూజ చేయము. ఇలాగా దైవ పూజలు చేయలేని ఇళ్లలో దుష్ట శక్తులు, దుష్టగాలులు చేరే అవకాశం ఉంటాయి. కాబట్టి మళ్ళీ గోమూత్రము, గోపంచకంతో కాసింది గంగాజలం కలిపి మామిడాకు వేసి ఇల్లంతా చల్లుకోవడం వల్ల 10 రోజుల నుంచి పూజా మందిరాన్ని శుభ్రత పరచనేటప్పుడు క్రిమి కీటకాలు చేరుతాయి. అలాగే ఇంట్లో కూడా మూలమూలను అన్ని ముట్టుకొని ఊడిచి శుభ్రం చేయం కాబట్టి క్రిమి కీటకాలు, బూజులు ఇలాంటివన్నీ వస్తాయి. గోపంచకంలో అనేకమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటివి ఎన్నో సూక్ష్మ క్రిములను నశింపజేసే ఒక ఔషధ శక్తి ఉంది. కాబట్టి గోపంచకాన్ని ఇల్లంతా చల్లుకుంటే మళ్ళీ పవిత్రత సంతరించుకుంటుంది. అలాగే తినని వస్తువులు ఏదైనా తిన్నప్పుడు, బ్రాహ్మణులు నిష్టగా ఉన్న బ్రాహ్మణుల ఇళ్లలో వాళ్ళు ఏమి తిననప్పుడు, ప్రయాణ వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడో టీలో పాలో తాగినప్పుడు, నేను మలినమైపోయినాను అని లోపల అనుకున్నప్పుడు, ఒక్కొక్కసారి ప్రాణ పరిస్థితిలోనో ప్రయాణ అవసరాలను తినాల్సి వస్తుంది. అలాంటప్పుడు వెనకటి సద్బ్రాహ్మణులు గోపంచకాన్ని తీర్థంగా ఒక మాషా మాత్రము అంటే మినపగింజంత గోమూత్రాన్ని తీర్థంగా స్వీకరించేవాళ్ళు. అప్పుడు లోపలంతా కూడా శుద్ధి అయిపోతుంది అని శాస్త్రం చెబుతోంది. అలాగే గోపంచకాన్ని పైన చల్లుకున్న ఎటువంటి అనారోగ్యాలున్నా కూడా తగ్గిపోతాయని మనకు వేద శాస్త్రాలు చెప్తున్నాయి. గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి గోవులో ఉన్నటువంటి ప్రతి అవయము, ప్రతి రోమము గోసూక్తం చెప్తుంది. గోదానం చేసేటప్పుడు గోసూక్తంలో చెప్తారు. కొమ్ముల్లో ఏ దేవతలు ఉన్నారు, తోకలో ఏ దేవతలు ఉన్నారు, పృష్ఠంలో ఏ దేవతలు ఉన్నారు, చన్నుల్లో ఏ దేవతలు ఉన్నారు, కాళ్ళు 4 వేదాలను నడిపిస్తున్నది. ఇలాంటి గోవులో అణువణువు చాలా పవిత్రమైనది. కాబట్టి గోవును విసర్జించే వస్తువులన్నీ కూడా చాలా పవిత్రమైనవి. ఉపనయనాలు చేసుకున్న వాళ్ళు రాఖీ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ అంటారు. ఆ జంధ్యాల పూర్ణిమ రోజు గోపంచకాన్ని తప్పకుండా స్వీకరిస్తే గత సంవత్సర కాలానంతా ఎక్కడైనా అశుభ్రమైన స్థితులలో తిరిగినా, ఏదైనా భుజించినా కూడా బాహ్యంతరంగా శుచిర్భూతులైతారని గోపంచకాన్ని బ్రాహ్మణులందరూ తీర్థంగా స్వీకరిస్తారు. అలాగే ఒక పవిత్రమైనటువంటి దాన్ని ఒక ఔషధ మూలికంగా మనకు ఋషి పంచమి వ్రతం రోజు సౌభాగ్యులంతా ఋషి పంచమి వ్రతాన్ని తీసుకొని మళ్ళీ శుచి శుభ్రంగా అంతర్బహిర్గతంగా శుచిగా ఉండాలని స్త్రీలందరూ కూడా ఋషి పంచమి రోజు గోపంచకాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. ఇలా గోపంచకంలో అనేకమైన ఆరోగ్య మూలికలు, ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి గోపంచకాన్ని ఇంట్లో చల్లి శుభ్రపరచుకోవడం వల్ల లక్ష్మీదేవి చక్కగా అనుగ్రహిస్తుంది అని మనకు వేదాలు చెప్తున్నాయి. జై శ్రీరామ్.